ఈరోజు అంబేద్కర్ గారి జన్మదినోత్సవం. ఈ సందర్భంలో ఢిల్లీకి పార్లమెంట్ భవన్లో శ్రద్ధాంజలి ఘటించేదానికి రావడం జరిగింది. అందులో భాగంగానే ఆంధ్ర భవన్, అంబేద్కర్ భవన్ దగ్గర 3 విషయాలు మీ ముందు ప్రస్తావించేదానికి రావడం జరుగుతూ ఉంది. మొదటిది ఆంధ్రప్రదేశ్ రాజధాని. 1953లో మద్రాసు నుంచి ఆంధ్ర బయటకు వచ్చింది. 1953లో తరిమెల నాగిరెడ్డి గారు, ఎన్జి రంగా గారు ఇద్దరు తిరుపతిని రాజధాని నగరం చేయమని చెప్పడం జరిగింది. అప్పుడున్నటువంటి సంజీవరెడ్డి, ప్రకాశం పంతులు గారి ఇద్దరిలో తిరుపతి వద్దు, కర్నూలు ముద్దని రాజధాని కర్నూలుకు తీసుకెళ్ళారు. అక్కడి నుంచి హైదరాబాద్కి వెళ్ళింది. హైదరాబాద్ నుంచి తుళ్ళూరుకు వచ్చింది. తుళ్ళూరు నుంచి వైజాగ్కి వెళ్ళింది. వైజాగ్ నుంచి మళ్ళా కర్నూలు, అది ఇది అని అంటూ ఉన్నారు. ఈరోజు రాయలసీమలో పుట్టినటువంటి 2 బిడ్డలు, తిరుపతిలో వచ్చినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రయోజనాలు కాపాడకుండా మరి కోనసీమలో అమరావతి అనే దాంట్లో రాజధాని నగరాన్ని పెడుతున్నాడు. మరి రాయలసీమలో పుట్టినట్టు ఇంకొక బిడ్డ, మా మిత్రుడు కుమారుడు జగన్మోహన్ రెడ్డి బందర్ దగ్గర పెట్టాలంటున్నాడు. నేను తెలియజేస్తున్నాను, ఖచ్చితంగా వీళ్ళిద్దరూ ఫెయిల్ కాబోతున్నారు రాజధాని విషయంలో. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని నగరంగా తిరుపతి కాబోతుందని మీకు తెలియజేస్తున్నాను. ఎట్లా అంటే, నేను ఈ మధ్యంతా రాయలసీమ జిల్లాల్లో తిరిగాను. ఎవరు అమరావతిని ఇష్టపడటం లేదు. మరి ఉత్తరాంధ్ర జిల్లాల్లో తిరిగితే కూడా ఎవరు ఇష్టపడటం లేదు అమరావతి. దాని అమరావతిని అందరూ అంటున్నారు, లోపల చంద్రావతి అని అంటున్నారు. చంద్రబాబుకు ఒక్కడికే ఆమోదయోగ్యంగా ఉంది, ఎవరు ఇష్టపడటం లేదు. మరి ఆలోచించమని రాయలసీమ నాయకులు ఇద్దరు ఉన్నారు. ఈ ఇద్దరికీ తెలియజేస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా ఆలోచించండి. తిరుపతి రాజధాని నగరం అయితే అందరూ ఇష్టపడతారని తెలియజేస్తున్నా. మరి రెండో విషయం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోతూ ఉంది దినదినానికి. ఒక్క తిరుపతి పార్లమెంటు నియోజకవర్గంలోనే ప్రతిరోజు 100 కోట్ల సహజ వనరులు బయట వెళ్తున్నాయి. ముఖ్యంగా ఇసుక. మరి ఇసుక సత్యవేడు ప్రాంతంలో ఉన్నటువంటి ఇసుక దాదాపు 50,000 టిప్పర్లు మరి గత 6 నెలల్లో బయటకు వెళ్ళాయి. ఒక్కొక్క టిప్పరు 20,000కు అమ్ముకుంటున్నారు. మరి సిలికా అనే ఒక ఖనిజం ఉంది గూడూరు దగ్గర. ఒక్క సిలికా ఖనిజం కిలో పరిశుద్ధమైనటువంటి మరి సిలికా విలువ 500 రూపాయలు 1 కిలోగ్రామ్. ఈ ప్రతిరోజు 100 ట్రక్కుల్లో బయట రాష్ట్రాలకి, దేశాలకు పంపించుకుంటున్నారు. మరి క్వార్జ్ కూడా ఉంది ఎక్కడ, వెంకటగిరి దగ్గర. ఆ క్వార్జ్ కూడా కిలో 300 రూపాయలు అవుతుంది. ఈ విధంగా సహజ వనరులను ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 100 కోట్ల రూపాయలు ప్రతిరోజు బయటకు వెళ్తూ ఉంది. నేను ఒకటి అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, ఢిల్లీ నుంచి, ఆంధ్ర భవన్ నుంచి, నీకు తెలిసి వెళుతూ ఉందా ఈ 100 కోట్ల రూపాయలు ఖనిజాలు? తెలియకుండా వెళుతుందా? ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలని చంద్రబాబు నాయుడు గారిని నేను డిమాండ్ చేస్తూ, చివరిలో డీలిమిటేషను, రీఆర్గనైజేషన్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ అని పేరు వస్తూ ఉంది. మరి 16, 17, 18 తారీఖుల్లో ఇప్పుడు కూడా అక్కడ చెప్తున్నాడు ప్రధానమంత్రి గారు, లీడర్ ది అపోజిషన్కి 16, 17, 18లో రెడీగా ఉండండి అని. మరి 800 నియోజకవర్గాలు చేస్తే మరి దక్షిణ భారతదేశానికి 200 అయితే ప్రమాదం ఉంది భారతదేశానికి.
చాలా సున్నితమైనటువంటి విషయం. నేను సున్నితంగా హెచ్చరిక చేస్తున్నాను భారతీయ జనతా పార్టీకి, ఆర్ఎస్ఎస్కు, మరి ప్రధానమంత్రి గారికి. ఈ విషయంలో త్వరపడొద్దు, త్వరపడితే నష్టం వస్తుందని తెలియజేస్తూ ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగదని నేను చేతులెత్తి ప్రార్థిస్తున్నా. అయ్యా, అంబేద్కరు రాజ్యాంగ దాంట్లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో 543 లోక్సభ నియోజకవర్గాలు తీసుకొని వచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? మేధావులందరూ 100 మంది మేధావులు కూర్చొని ఆలోచించి 543 చేశారు. మరి దీన్ని 800 చేయడంలో నష్టాలు రావచ్చు భవిష్యత్తులో. ఎందుకనంటే డిస్ప్రపోర్షన్ వస్తూ ఉంది. ఇక్కడ 200 లోపల దక్షిణ భారతదేశానికి వెళ్తున్నాయి, ఉత్తర భారతదేశానికి 600 సీట్లు వస్తున్నాయి. మరి పవర్ అంతా ఈ పక్కకి ఉత్తర భారతదేశానికి టిల్ట్ అవుతోంది. ఈరోజు దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం సమతుల్యత ఉంది. అది తగ్గి అది అటు ఇటు అయితే మాత్రం నష్టం వస్తుంది, దేశానికి ప్రమాదం అని నేను సున్నితంగా హెచ్చరిక చేస్తున్నా. వెస్ట్ జర్మనీ, ఈస్ట్ జర్మనీ ఎట్లయిందో అట్లా అయ్యే అవకాశాలు ఉన్నాయని నేను తెలియజేస్తాను. సార్, ఇప్పుడు 543లో ప్రస్తుతం 543లో 135 సౌత్ ఇండియాలో ఉంది, మిగిలినవి నార్త్ ఇండియాలో ఉంది. సేమ్ అదే ప్రాతిపదికన పెరుగుతుంది తప్ప పెద్ద అంతరం రావట్లేదు కదా. ఇప్పుడు లేని సమస్య అప్పుడు ఎట్లా వస్తుంది? ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయా, ఇప్పుడు 120 కాబోతున్నాయి. మరి అదేవిధంగా బీహారు ఉత్తరప్రదేశ్ 2 కలిపితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా ప్రమాదకరమైనటువంటి విషయం, సున్నితమైనటువంటి విషయం. అజాగ్రత్తగా ఉండేదానికి వీలు లేదని నేను వినయంగా ప్రభుత్వానికి తెలియజేస్తాను. ఇప్పుడు మహిళా రిజర్వేషన్లు ఇస్తే పోతుంది. దానికి మేమందరం కాంగ్రెస్ పార్టీ మేము ఒప్పుకుంటున్నాం. 23లో ఆ రోజు జరిగినటువంటి లోక్సభలో జరిగినటువంటి ఆ రోజు డిస్కషన్లు దాని ప్రకారంగా వెళ్ళిపోతే బాగుంటుంది. ఈ కొత్త సవరణలో అనాలోచితంగా వెళుతున్నారు. దీన్ని నేను సున్నితంగా ఖండిస్తున్నా. ప్రతిపక్షాలన్నీ చాలా బలహీనపడిపోయాయి. ప్రభుత్వం ఏకముఖంగా పార్లమెంట్ సమావేశాలు పెట్టింది, బిల్లును కూడా పాస్ చేసిన ప్రయత్నం చేస్తుంది. ఈ సందర్భంలో ఆపేందుకు ఏమైనా అవకాశం ఉందా? ఈరోజు అక్కడ 3 చూశాను పార్లమెంట్ భవన్లో. వాళ్ళు చేసేది వాళ్ళు చేయని, జరిగేది జరుగుతుంది, చూద్దాం. నేను మాత్రం హెచ్చరిక చేసి సున్నితంగా వినయంగా నేను అంతటితో ఆపుతున్నా. అది దేవతల రాజధాని మా మిత్రుడు చెప్తా ఉన్నాడా. మరి నాకు కనపడదల్లా అసలు రాఘవులు గారు చెప్పారు, బివి రాఘవులు గారు 1000 ఎకరాలు చాలయ్యా రాజధాని కట్టేదానికని. ఆయన 1,00,000 ఎకరాలకి వెళ్ళిపోయాడు. ఎందుకు అనవసరం? రాజధానికి ఏం కావాలా? ఒక 10 బిల్డింగులు. మరి నేను చెప్పాను తిరుపతిని రాజధాని నగరం చేయమని నేను చెప్పాను. మరి తిరుపతి రాజధాని నగరం అవుద్దని 300 సంవత్సరాల నాడు పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారే తాళపత్రాల్లో రాసి ఉన్నాడు. మరి వీళ్ళు చేస్తున్నవన్నీ నాకైతే కళ్ళకి కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకో అనవసరంగా మరి బురదలో కాళేస్తున్నాడేమో మా చంద్రబాబు నాయుడు గారు. అయ్యా, పరిపాలించేదానికి వాట్సాప్ పరిపాలన ఆయనే అంటున్నాడు. ఏం కావాలి? అంతా ఆన్లైన్లోనే పరిపాలించవచ్చు. అనవసరం భూములు, ఈ ఖర్చులు, అప్పులు, ఇవన్నిటి వల్ల నష్టం వస్తుంది.